స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పొదలకూరులో నారాయణ అవుట్ రీచ్ క్లినిక్ ప్రారంభం. చాముండేశ్వరి దేవి అమ్మవారికి అభిషేకాలు, సహస్రనామ పూజలు. గిరిజన మహిళ అనుమానాస్పద మృతి. ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పంట పొలాలకు 9 గంటలకు, గ్రామాలకు 24 గంటల విద్యుత్ను అందించేలా కృషి. అక్రమ మైనింగ్ కేసులో అరెస్టులు సరే, మరి కొల్లగొట్టిన 100 కోట్ల రికవరీ సంగతేంటి? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జాబ్ మేళాకు విశేష స్పందన. చంద్రమోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. హౌసింగ్ శాఖలో భారీ కుంభకోణం. హౌసింగ్ నేను షార్ట్ నోటీస్ ఇచ్చాను, బిజినెస్ ఎక్కువ. పొదలకూరు పట్టణంలోని గేట్ సెంటర్లో శనివారం నాడు నారాయణ అవుట్ రీచ్ క్లినిక్ను నారాయణ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ దొరసానమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆపరేషనల్ హెడ్ డి రామారావు, పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి, నారాయణ హాస్పిటల్ ఏజీఎం శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నారాయణ అవుట్ రీచ్ క్లినిక్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజు అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ దొరసానమ్మ మాట్లాడారు. శతమానం భవతి శతాపదే దింగ్రికం స్వరామి పశ్చిం జ్వరామహే గాతుం విజ్ఞాయ ఘాతుం విజ్ఞపదే రాజన్ దీర్ఘమాయు గాతుం విజ్ఞాయ గాతుం విజ్ఞపదే జ్యోతిర్మాన తర్వాత కూడా చాలా ఫ్రీ స్కీమ్స్ పెట్టుకున్నాము. ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ మంచి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మల్లి దొరసానమ్మ. నేను నారాయణ మెడికల్ కాలేజ్లో అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు అనగా 27 సెప్టెంబర్ 2025 సంవత్సరం పొదలకూరు గ్రామనందు నారాయణ అవుట్ రీచ్ హాస్పిటల్, నారాయణ అవుట్ రీచ్ క్లినిక్ అనే ఒక వైద్య సేవను ఇక్కడ మేము ప్రారంభించాము. ముఖ్య ఉద్దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు నెల్లూరు వరకు రావడానికి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో పొదలకూరులోనే ఒక స్పెషాలిటీ సెంటర్ని క్రియేట్ చేస్తుంది అని ఆలోచించి మా మేనేజ్మెంట్ సహకారంతో ఇక్కడ ఈరోజు ఈ క్లినిక్ని ప్రారంభించాము. ఈరోజు ప్రారంభోత్సవం దినం సందర్భంగా ఉచితంగా పేషెంట్లందరినీ చూసి వాళ్ళకి రక్త పరీక్షలు నిర్వహించి ఈసీజీ అవసరమైతే ఈసీజీ కూడా చేస్తాము ఈ ప్రోగ్రాంలో. అలాగే మనకి ఇటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, ప్రజలకు అందుబాటులో నారాయణ వైద్య సేవలు ఉండడానికి మాకు అనుమతించి మేము చేయాలనుకున్న కార్యాలన్నింటినీ చేయిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మేనేజ్మెంట్కి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రజలందరూ ఈ సేవల్ని ఉపయోగించుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. నెల్లూరు నారాయణ మెడికల్
ప్రజలు పీడియాట్రిక్స్ సంబంధించి అట్లాగే జనరల్ మెడిసిన్కి సంబంధించి నెల్లూరు దాకా పోకుండా ఈ యొక్క క్లినిక్ని వినియోగించుకోవాలని తీసుకోవాలని తెలియజేస్తాను. పొదలకూరు దసరా నవరాత్రులు శ్రీ రామలింగ చాముండేశ్వరి దేవి దేవాలయం దేవాంగ వీధిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 5వ రోజు చవితి శుక్రవారం ఉదయం 9:30 అమ్మవారికి అభిషేకం సహస్రనామ పూజలు నిర్వహించారు. ఉభయకర్తలుగా పముచుల శ్యామలమ్మ కుమారులు కోడళ్లు శంకరయ్య, రామలింగేశ్వరి, సురేష్, శైలజ, శ్రీనివాసులు, భాగ్యమ్మ వ్యవహరించారు. రాత్రి 7 గంటలకు పముచుల శ్రీనివాసులు, ఉమా దంపతుల నిర్వహణలో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. భజన్లు, తలియా కార్యక్రమం, నక్షత్ర హారతి ప్రసాద వినియోగం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సరే అయితే లేట్ అవుతుంది, వీడియో తీసుకున్నాం అసలు. సరే అయితే సరే బాబాయ్. సరే బాయ్. లోపల గిరిజన మహిళ అనుమానాస్పద మృతి. మహిళపై అత్యాచారం జరిపి చంపివేసినట్లుగా అనుమానం వ్యక్తం చేసిన నీలం సొసైటీ అధ్యక్షురాలు శ్రీలేఖ. పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం ఎస్టీ కాలనీకి చెందిన గిరిజన మహిళ. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి మహిళను మృతి పట్ల పలు అనుమానాలు. నేను 2 గంటలకు నేను ఫోన్ చేస్తుంటే వాళ్ళ ఫోన్ కలవాలి. వాళ్ళ ఫోన్ అయితే రికార్డ్ ఉందని చెప్పి వాళ్ళ ఓనర్ పెట్టుకుంటే వాళ్ళకి రికార్డ్ చేస్తున్నట్టుగా పెట్టుకున్నారంట. వాళ్ళ ఓనరు ఏకదామన్న 5 గంటలకు ఫోన్ ఎత్తాడు. ఈ విషయం అని చెప్పి వాళ్ళ ఓనర్ గారు చెప్పాను. నేను ఎత్తని చెప్పని వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చేసి ఒక రావాలి మీరు ఇచ్చేసి పంపించేసేదామని అని చెప్పారు. అంటే వాళ్ళకి ఒక అరేంజ్మెంట్ పనిచేయదు, వసతి ఉండదు. ఇలా అంటే అతను మాత్రం ఉంది, వాళ్ళతో సరి ఎక్కడ ఉండదని చెప్పి నేను దాన్ని ఆలోచన చేసి ఏ విషయం వాళ్ళు చెప్పలేదు. బాగా రాకలేదా 3 డబ్బులు పంపించారు నేను చెప్పినాను. అదే తల్లి అట్లా జరిగింది. ఆ జరిగింది మేము గోడతలు చెప్పినాం, వాళ్ళు చెప్పిన రాసుకున్నారు. నాకు బాగుంటుంది. దానికి ఎవరు ఉన్నారా, ఎంతమంది ఉన్నారా నాకు తెలియదు తల్లి. స్లిప్ ఇచ్చారా? ఏం ఇవ్వలేదమ్మా మాకు. నేను కేసుని మేము పెట్టలా, మేము పెద్దమని చెప్పి పోలీసు వాళ్ళు అందరూ వచ్చేసారు. రాసుకుంటారు కదా, ఏ స్టేషన్ అని అడుగుతున్నాను. మా ఫాదర్ కూడానమ్మా. కూర్చోమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలేఖ. నేను నీలం సొసైటీ అధ్యక్షురాలిని. పొదలకూరు మండలం తాటిపత్రి గ్రామానికి చెందిన ప్రసన్న అనే అమ్మాయిని రేప్ చేసి హత్య చేయడం జరిగింది. ఆ అమ్మాయికి 2 కుమార్తెలు. వారి కుటుంబ సభ్యులు మన నీలం సొసైటీని ఆశ్రయించడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదని ఆ 2 కూతుర్ని తల్లి లేని అనాథలు చేశారు.
ఆ తల్లికి కడుపు కోత మిగిల్చారు. అలాంటి వారికి కఠినంగా శిక్షించాలని ఎస్పీ గారిని మరియు కలెక్టర్ గారిని మన నీలం సొసైటీ వాళ్ళు ఆశ్రయించి న్యాయం కోరుకుంటామని, ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదని, ఇలా జరగకుండా ఉండాలని మా నీలం సొసైటీ తరపున అందరం కోరుకుంటున్నాము. ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పంట పొలాలకు 9 గంటలు, గ్రామాలకు 24 గంటలు విద్యుత్ను అందించే విధంగా కృషి చేయవలసిందిగా విద్యుత్ శాఖ వారిని అసెంబ్లీ వేదికగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అభ్యర్థించారు. ధన్యవాదాలు అధ్యక్ష. చీకటిని ప్రాలదుల్ని వెలుగునిచ్చే డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధ్యక్ష. ఈ రోజున నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సమస్య అధ్యక్షది. సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద, రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద 3,03,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అధ్యక్ష. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి 15,508 కోట్లని మన ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. దీంట్లో ముఖ్యంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ని, విలేజ్లో ఉండేటువంటి కనెక్షన్ని రెండింటిని డివైడ్ చేస్తూ నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వాలనే ఉద్దేశంతో రోజుకి 9 గంటల కరెంటు అగ్రికల్చర్ పరంగా 24/7 విలేజ్ల్లో ఇచ్చే విధంగా ఈ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి గత 2021-22 ప్రాంతంలో మన రాష్ట్రానికి అందించారు అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా 718 కోట్ల రూపాయలతో నెల్లూరు జిల్లాలో దానికి టెండర్లు పిలవటం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్నటువంటి సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లను తొలగించి వాటి స్థానంలో 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్లను బిగించి ప్రతి స్ట్రీట్లో కూడా 5 లైన్ల వైర్లని కేటాయించాల్సిన పరిస్థితి వస్తే ఈ రోజున కాంట్రాక్టర్లు ఒకే గ్రామంలో ఒక బజారుకి 5 లైన్లు కేటాయించారు. మిగతా ప్రాంతంలో పాత స్తంభాలని, పాత వైర్లు ఉన్నందువల్ల గ్రామాలలో అనైక్యత వస్తుంది అధ్యక్ష. కానీ ఈ స్కీమ్ కింద ఆ గ్రామం ఎంటైర్ని ఒక యూనిట్గా తీసుకొని అన్ని దిక్కల కూడా 9.1 మీటర్ల హైట్ ఉన్నటువంటి స్తంభాలు, గతంలో 8 మీటర్లు ఉన్నటువంటి స్తంభాలు అన్నింటినీ కూడా తొలగించి 9.1 ఉన్నటువంటి స్తంభాలను ఏర్పాటు చేసి 55 mm థిక్నెస్ ఉన్నటువంటి వైర్లని ప్రతి స్తంభానికి కూడా 5 వైర్లు ఉండేటట్టుగా 3 ఫేస్కి సంబంధించి 3, న్యూట్రల్కి 1, స్ట్రీట్ లైట్కి 1, మొత్తం 5 వైర్లు ఉండేటట్టుగా ఉంచాల్సినటువంటి ఈ డిపార్ట్మెంట్లో ఈ రోజున కొన్ని బజార్లకు మాత్రమే 3 ఫేస్ కరెంట్ ఇస్తున్నారు, కొన్ని బజార్లకి సింగిల్ ఫేస్ కరెంటే ఇచ్చినందువల్ల గ్రామాలలో అనైక్యత వస్తుంది. కాబట్టి ఈ ద్వారా మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని కోరుకునేది ఒక్కసారి రివ్యూ చేసి గ్రామాలలో అనైక్యత రాకుండా గ్రామాన్ని యూనిట్గా తీసుకొని చేయాల్సినటువంటి స్కీమ్ని గ్రామంలోనే అనైక్యత వచ్చేటట్టు చేస్తున్నారు. కాబట్టి దీని మీద సవీరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. అక్రమ మైనింగ్ కేసుల్లో అరెస్టులు సరే, మరి కొల్లగొట్టిన 100 కోట్ల రికవరీ సంగతేంటి? ప్రభుత్వం ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలి. రుస్తుం మైన్లో జరిగిన క్వార్జ్ దోపిడీపై అసెంబ్లీలో సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలోని రుస్తుం మైన్లో క్వార్జ్ అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని గతంలోనూ సభలో ప్రస్తావించాం. అధ్యక్ష, ఇది లాస్ట్ టైం అసెంబ్లీలో కూడా నేను మాట్లాడటం, ప్రభుత్వం చర్యలు తీసుకోవటం, ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళలో కొంతమంది అరెస్ట్ కావటం ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. నేనేమంటానంటే అల్టిమేట్గా మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ నేనే ఇచ్చాను అధ్యక్ష. లాస్ట్ టైం కూడా చూపించాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్టిమేట్గా డిసెంబర్ 7, 2023 రుస్తుం అయిన వాళ్ళు పోయి హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తెచ్చారు అధ్యక్ష. అంటే అది లీగల్గా ఆయన రెన్యువల్ ప్రాసెస్ చేయండి, ఇల్లీగల్ మైనింగ్ మీద యాక్షన్ తీసుకోండి. అయిపోయింది అధ్యక్ష. నేను డిసెంబర్ 16 స్పాట్లోకి పోవటం, సత్యాగ్రహంలో కూర్చోవటం, వాళ్ళు 17, 18 నైట్ నా మీదకి హిజ్రాల్ని, రౌడీలను పంపించడం, మిడ్ నైట్ నన్ను 19 ఎర్లీ మార్నింగ్ లేపేయటం, ఇవన్నీ చూసాం అధ్యక్ష. ఆఖరాన నేను సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయానికి విత్ ఆల్ ఎవిడెన్సెస్, GPS మ్యాప్స్, లొకేషన్స్, స్టాక్స్, ట్రక్లు, హిటాచీలు, బ్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక ట్రక్కు, బ్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక గోడౌన్,
ఇవన్నీ నేనేమి ఊరికే ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అధ్యక్ష. ఈ హిజ్రాల్ ఫోటో కూడా మా సిస్టర్స్ అనాలనో బ్రదర్స్ అనాలనో వాళ్ళది కూడా నేను ఫోటో అధ్యక్ష. ఆమె ఎందుకు వచ్చినాడు తర్వాత వాళ్ళు ఏమి వచ్చి బొట్టు పెట్టి వెళ్ళిపోయినారు. కలిసి 204 days. ఆయన మళ్ళీ ఇంకో డాక్టరేట్ ఇవ్వండి, డాక్టర్ 204 అన్న ఇవ్వండి, ఆయనకుండే ఎక్స్పర్టైజ్ అని చెప్పాను. ఒకటి కల్తీ మద్యాలు, ఇల్లీగల్ మైనింగ్లు, వీటన్నిటికి కలిసి నేనేమంటానంటే అయిపోయింది, బెయిల్ వచ్చింది, కొన్ని సంవత్సరాలు కేసులు జరుగుతున్నాయి, కానీ ఆ ప్రజాధనం కొల్లగొట్టిన డబ్బు ఎట్ట రికవరీ చేయాలా అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తుండా, ఈ విధంగా ఎవరి పార్టీకి వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేసి కొట్టేసేస్తే గవర్నమెంట్ రికవరీ లేకుండా ఊరికే కేసులు సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మాజీ ముఖ్యమంత్రి కేసులు ఇప్పుడు 13 ఏళ్ళు అయిపోయింది. అందుకని ఈ కేసులో రికవరీ ఎట్టి చేయాలో సీరియస్గా దాన్ని తీసుకోవాలని చెప్పి, అట్నే రుస్తుం మైన్ విషయంలో కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఉంది, వాళ్ళు రెన్యువల్ చేయకుండా ఆపింది ఆ ప్రభుత్వం. ఆ ఫైల్ కూడా ప్రభుత్వం ముందు ఉంది, న్యాయంగా దాన్ని రెన్యువల్ కూడా చేయాలని చెప్పి కూడా, ఎందుకంటే బాధితుడు అతను మైన్ ఘోరంగా దోపిడీ చేస్తే ఆయనకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. జాబ్ మేళాకు విశేష స్పందన. పొదలకూరులో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సోమిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు. జాబ్ మేళాకు హాజరైన 254 మందికి పైగా యువత. 14 కంపెనీల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇంటర్వ్యూలు, 125 మందికి ఆఫర్ లెటర్ల విడుదల, కొనసాగుతున్న స్క్రూటినీ ప్రక్రియ, మరికొందరికి లభించనున్న అవకాశం. సర్వేపల్లి నియోజకవర్గ యువత కోసం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని నాయకుల పిలుపు. పొదలకూరు ప్రాంత ప్రజల తరపున సోమిరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు పీఏసీఎస్ అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పొదలకూరులోని కాకతీయ జూనియర్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ అధికారుల సమక్షంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాకి పొదలకూరు సర్వేపల్లి నియోజకవర్గంలోని నిరుద్యోగులు దాదాపు 254 మంది హాజరైనారు. అనేక కంపెనీలు, అంటే 14 కంపెనీల్లో 600 జాబులు ఖాళీగా ఉన్నాయని ఈరోజు ఇంటర్వ్యూలు పిలవడం జరిగింది. 254 మంది అటెండ్ అయ్యారు. వారిలో దాదాపు 125 మందికి అనేక కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జాబ్స్ ఇవ్వడం జరిగింది, ఇప్పించడం జరిగింది. ఇంకా కొన్ని స్క్రూటినీ జరుగుతూ ఉంది. ఇంకొంతమందికి కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంది. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో 3 నెలల క్రితం వెంకటాచలంలో మెగా జాబ్ మేళా నిర్వహించి అనేక మంది నిరుద్యోగులకి మన ప్రీతమ శాసనసభ్యులు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. నిరుద్యోగ యువతకి అండగా ఉండాలనే ఉద్దేశంతో మా యువ నాయకుడు రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక కంపెనీలతో మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ వేకెన్సీ పోస్టులు ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా మన నియోజకవర్గంలో ఉండే చదువుకున్నటువంటి యువతీ యువకులకు అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో పనిచేస్తూ ఈరోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు పొదలకూరులో ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం అధికారుల అనుమతితో నిర్వహించడం చాలా సంతోషం. ఆయనకి మెట్ట ప్రాంతమైనటువంటి పొదలకూరు ప్రజలు, యువతీ యువకులు రుణపడి ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో కూడా చేసి రానున్న రోజుల్లో నిరుద్యోగులందరికీ కూడా సదావకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఆయన కృషి చేస్తూ ఉన్నాడు. నేను ఎవరికైతే ఇప్పుడు కంపెనీలు ఆఫర్ లెటర్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, కష్టపడి మీ అందరికి కూడా మీకు అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం కానీ, పెద్దలు చంద్రమోహన్ రెడ్డి కానీ మీరు కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మీకైతే కంపెనీల్లో ఆఫర్ లెటర్స్ వచ్చాయో మీరందరూ కూడా బాధ్యతగా అక్కడ జాయిన్ అయ్యి ఆయా రంగాలలో రాణించాలని, మీరు అందరూ మీకు ఏ టైంలో అయితే ఏ కంపెనీ ఎప్పుడైతే రమ్మన్నారో అప్పుడు వెళ్ళి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. యువతి యువకులందరూ కూడాను ఇంకా రాని వాళ్ళకు కూడా
కొంతమంది ఇంకా వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఇలాంటి మెగా జాబ్ మేళా నియోజకవర్గంలో ప్రతి నెలలో 175 నియోజకవర్గాల్లో ప్రతి నెలలో ఒక 10 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ రొటేషన్లో మళ్ళీ మనకు అవకాశం వస్తుంది. అందరికి కూడా అవకాశం, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధిగా చూపించాలని ప్రభుత్వ లక్ష్యంతో పనిచేస్తుంది. కాబట్టి మీ అందరికి కూడా అవకాశాలు వస్తాయి రానున్న రోజుల్లో. మీరంతా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం మీ అందరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని పొదలకూరుకి ప్రత్యేకంగా కల్పించినటువంటి శాసనసభ్యులు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారికి, యువ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. హౌసింగ్ శాఖలో భారీ కుంభకోణం. ఆప్షన్ 3 ఇళ్లలోనే 3,000 కోట్లకు పైగా దోపిడీ. అత్యంత నాసిరికంగా కట్టిన ఇళ్లలో నివాసం పేదలకు దినదిన గండమే. సిట్ విచారణ జరిపించి దోపిడీదారుల నుంచి ప్రతి రూపాయి వసూలు చేయాలి. కాంట్రాక్టర్ల గొంతు మీద కత్తిపెట్టి అయినా సరే నిరుపేదలకు నాణ్యతతో కూడిన ఇల్లు కట్టించాలి. అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హౌసింగ్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్లకు పైగా కుంభకోణం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో మొత్తాన్ని జగన్ రెడ్డి 1.80 లక్షలకు తగ్గించారని, నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ జగనన్న కాలనీల పేరుతో దుర్మార్గాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. బీసెంట్లు లేవు, నాణ్యత లేదు, స్టీల్ కనిపించదు, ఒక ఇంటికి కూడా వాడాల్సిన సిమెంట్ను 3-4 ఇళ్లకు వినియోగించారని అన్నారు. కాంట్రాక్టర్లపై కేసులు పెట్టి వాడి మెరలు వంచి రికవరీ చేయాలని, తిరిగి వారి చేత పేద కుటుంబాలకు నాణ్యత కూడిన ఇల్లు కట్టించాలని ఆయన అన్నారు. కోట్ల రూపాయలకు తక్కువ లేకుండా ఆప్షన్ 3 ఆ గిరిజన బిడ్డల మెజారిటీ వాళ్ళు కట్టుకోలేరు కాబట్టి 2,30,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉంటే 19లో దాన్ని 1,80,000 చేసి జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీలను పెట్టి నా ఎస్టీలను పెట్టి చాలా దుర్మార్గాలు చేశారు అధ్యక్ష. నెంబర్ 1 ఆ ల్యాండ్ ఎక్విషన్లో స్కామ్ జరిగింది. నెంబర్ 2 ఫిల్అప్ చేయటం సాయిల్ ఫిల్లింగ్లో జరిగింది. నెంబర్ 3 కన్స్ట్రక్షన్లో జరిగింది అధ్యక్ష. ఇంకా డీటెయిల్కి పోవాలంటే నాకు మినిమం ½ అన్ అవర్ టైం కావాలి అధ్యక్ష. అందుకని ఏంటంటే నేను సిట్టు మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను వేడుకుంటుండా, ఆ గిరిజన బిడ్డలు ఆ ఇళ్లలో బతకలేరు, బేస్మెంట్లు లేవు, కమ్ములు లేవు, సిమెంట్ ఒక ఇంటికి 96 బస్తాలు అయితే 3 ఇళ్ళకి వాడారు. కింద నేల మీద బేస్మెంట్ కట్టిని నేను సాక్షాత్ మంత్రి గారిని తీసుకుపోయి చూపించాను. మీ ద్వారా ఆప్షన్ 3లో ఎవరైతే పేదోళ్ళో వాళ్ళు తల్లిదండ్రులు బిడ్డలు ఆ ఇళ్లలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాలా, వాళ్ళ మెడ వంచి వాళ్ళ దగ్గర వసూలు చేయాలా, వాళ్ళ చేతనే తిరిగి కట్టించాలా, కేసులు పెట్టాలా, రికవరీ చేయాలా. మళ్ళీ వాళ్ళ మంత్రి గారిని అడిగి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాను. 110 కోట్లు తేలింది. వాళ్ళొక్క మాట చెప్పారు, విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ రిపోర్ట్ ఇస్తూ క్వాలిటీ మీద కూడా అడిగితే మాకు స్టాఫ్ చాలరు, అది కూడా చేస్తే ఇంకొక 100 కోట్లు ఉంటుంది, 200 కోట్లు ఉంటుంది అన్నారు. ఇంక 26 జిల్లాలకు ఎంత ఉంటుంది అంటే నేను తగ్గించి చెప్తున్నాను, మినిమం 3,000 crores ఉంటుంది. వాళ్ళ ప్రాణాలుకి అపాయమైన క్వాలిటీ వాళ్ళు కట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. సిట్ ఎంక్వైరీ చేసి వాళ్ళని ముక్కు పిండి గొంతు మీద కత్తి పెట్టి ఆ ఇల్లు మళ్ళీ వాళ్ళ గిరిజనుల బిడ్డలకి కట్టించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొదలకూరులో నారాయణ అవుట్ రీచ్ క్లినిక్ ప్రారంభం. చాముండేశ్వరి దేవి అమ్మవారికి అభిషేకాలు, సహస్రనామ పూజలు. గిరిజన మహిళ అనుమానాస్పద మృతి. ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పంట పొలాలకు 9 గంటలకు, గ్రామాలకు 24 గంటల విద్యుత్ను అందించేలా కృషి. అక్రమ మైనింగ్ కేసులో అరెస్టులు సరే, మరి కొల్లగొట్టిన 100 కోట్ల రికవరీ సంగతేంటి? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జాబ్ మేళాకు విశేష స్పందన. చంద్రమోహన్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. హౌసింగ్ శాఖలో భారీ కుంభకోణం. హౌసింగ్ నేను షార్ట్ నోటీస్ ఇచ్చాను, బిజినెస్ ఎక్కువ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.